హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వైల్డ్ వెంకట్. మనకైతే ఇవాళ కింగ్ కోబ్రా ఉందని చెప్పి కాల్ అనేది రావడం జరిగింది. అది కృష్ణపాలెం విలేజ్, మాడుగుల మండలం, అనకాపల్లి జిల్లా నుంచి అయితే కాల్ అనేది రావడం. అయితే మనకి పాము ఉందని చెప్పి ఫోన్ వచ్చింది కదా, అదైతే ఇక్కడ అని చెప్పారు. ఇందులోనే అదే ఆ షెడ్లో అయితే ఆ షెడ్లో అయితే ఇదే షెడ్ లో అయితే ఇప్పుడు పాము ఉందని అయితే మనకి వీళ్ళు చెప్పారు. మనం మా టీం కుర్రాలతో కలిసి నేనైతే ఇప్పుడు ఆ షెడ్ లోకి వెళ్ళి ఆ పాముని అయితే ఏ పొజిషన్ లో ఉందో చూసి పట్టుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది కింగ్ కోబ్రా అని వాళ్ళు ఎలా చెప్పారంటే, వాళ్ళు ఇంతకు ముందే దీన్ని చూడడం అనేది జరిగింది. వానర్ గారికి కూడా బాగా అంచనా దీని మీద, ఇది కింగ్ కోబ్రా అని చెప్పి. అయితే మనం అంచనా మీద వాళ్ళు చెప్తేనే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అది ఏ పొజిషన్ లో అయితే ఉందో చూద్దాం. కింగ్ కోబ్రా అంటే తాజ్ బాబు అనుకుంటున్నాను. అదైతే గిరినాగు కింగ్ కోబ్రా. గిరి మీరు చూసినప్పుడు పడగిప్పింది ఎప్పుడన్నది. పామున్న ప్లేస్ లోంచి అయితే మనం వచ్చాం కాబట్టి అది వెతకడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఈ టేబుల్ కింద అయితే ఉన్నది. ఏమది కనబడి అప్పుడు మటుకే దాన్ని మనం పట్టుకోగలం. దూరంగా వెళ్ళండి సురేష్. అలా తన మీద దిక్కదా చూడు, వ్యాపం కదా చాలా పెద్దది. ఇప్పుడైతే మనం దీన్ని లిఫ్ట్ చేసి దీన్ని కొద్దిగా సురక్షితంగా బయటకు అయితే తీసుకొని వెళ్ళి అక్కడ మనం దీన్ని బ్యాగ్లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. నెక్స్ట్ ఈ పాము అయితే ఎంతసేపటికి పారిపోవడానికే చూస్తుంది. అంత పారిపోవడానికి చూస్తుంది కదా అని మనం దీన్ని అయితే ఫ్రీ హ్యాండ్లింగ్ అయితే చేయకూడదు. ఎందుకంటే కింగ్ కోబ్రా కరిస్తే ఇండియాలోనే మెడిసిన్ అనేది లేదు. దీనికి చాలా జాగ్రత్తగా హ్యాండ్లింగ్ అయితే చేయాలి దీన్ని మనం. ఇవి పామాయిల్ ప్లాంటేషన్లో ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ పామాయిల్ ప్లాంటేషన్లో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది. అవి పాడిలు తవ్వి వాటర్ అనేది పెడతారు నిత్యం. దీనికి కింగ్ కోబ్రా సైజులో పెద్దది కాబట్టి, బాడీ పరిమాణం పెద్దది కాబట్టి కంపల్సరీ దీనికి వాటర్ అనేది ఉండాలి. నిత్యం వాటర్లో నానుతూ ఉంటుంది ఇది. అంతేకాకుండా ఇదే మన పామాయిల్ ప్లాంటేషన్లో ఎక్కువ మట్టలు అనేవి ఎండిపోతే అవి కోసి కిందన పడేస్తుంటారు. పడేసినప్పుడు ఆ పోగుల్లోనైతే ఈ చిన్న చిన్న కప్పలు, బల్లులు అవి ఉంటాయి. వాటిలో తినడానికి ఈ నాగుపాములు, కట్లపాములు, జర్రిపోతులు, రత్తపింజర్లు, ఇటువంటి చిన్న చిన్న క్యాట్ స్నేక్స్, ఇటువంటి పాములన్నీ అందులో అయితే ఉంటాయి. ఆ ఏరియాలో అయితే కింగ్ కోబ్రా అనేవి సర్వే అయితే అయిపోతుంటాయి. నెక్స్ట్ ఈ సైట్ గల వానర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ పాముని కొట్టకుండా మనకు ఫోన్ చేసి పట్టుకొని దగ్గరలో ఉన్న అడవి ప్రాంతంలో అయితే వదిలిపెట్టమని చెప్పారు. ఫారెస్ట్ వారు అయితే వచ్చేసారు. వాళ్ళని తీసుకొని ఈ కింగ్ కోబ్రా ఏదైతే ఉందో దీన్ని మనం బ్యాగ్లోకి అయితే పంపించి వాళ్ళు ఏ ప్లేస్ అయితే చూపిస్తారో ఆ ప్లేస్లోనైతే మనం రిలీజ్ చేసి ఆ రిలీజ్ వీడియో దగ్గర అయితే మళ్ళీ మనం కలుద్దాం. దానికి ఎందుకు దూరిపోయింది? దానికి ఎందుకు ఉన్నది అదే కేట్లి, దానికి ఎందుకు దూరిపోయింది? ఈ బ్యాగర్ వేసే టైంకి మా కుర్రోళ్ళు అయితే చాలా స్పీడ్గా అయితే ఉన్నారు. అంతే స్పీడ్గా ఈ కింగ్ కోబ్రాని అయితే మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఇది పట్టుకునే క్రమంలో అయితే ఇది బ్యాగ్ని అయితే కరవడానికి చూసింది కానీ కరవలేదు, భయపించింది. అయితే దాన్ని మనం ఎలాగోలాగా బ్యాగ్లోకి అయితే ఇప్పుడు పంపించడం అనేది జరిగింది. పంపించి ఈ ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఆ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళి రిలీజ్ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియో అంతా చాలా బాగుంటది, చూడండి.
ఈ పాముని అయితే ఎవరితో చెప్పారు మాకు? ఎవరికి చెప్పారు? బంగారం ఉండేది. అయితే మీరు బయటకు వచ్చి భయపడ్డారా దానికి? అయితే ఆ పాము గురించి మీకు తెలుసుకోండి. పాము అనేది గిరినాగు, దీన్ని రాతనాగు, నీళ్ళు వచ్చేసరికి కింకోబ్రా అని చెప్తారు. ఓకే. అయితే అత్యంత విషపూరితమైన పాము కింకోబ్రా. విషపూరితమైంది. అలాగనే అంత విషపూరితమైంది కదా చంపేయాలనేసి కూడా లేదు ఈ పాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే అంతరించిపోతున్న జాతుల్లో ఈ పాము ఒకటి. ఈ గిరినాగులని మా తాతల కాలంలోనే మేము చేసిన సర్వే ప్రకారం ఉండేవంట, ఎక్కువ ఉండేవంట కొండల మీద. ఉండడం వల్ల మీకు పాముల సంఖ్య అయితే తక్కువ ఉంటుంది. నాకు తెలుసు ఎక్కువ పాములు కనబడుతున్నాయి మీకు. అసలు ఈ సంచారం అంటే ఇది ఉండడం వల్ల మిగతా పాములు అనేది దాన్ని ఏరుకొని తింటది. దానివల్ల ఈ పాముని మనం రక్షించాలి. నెక్స్ట్ ఇది ఎక్కడ వదిలేమన్నా సరే మీకైతే ఇబ్బంది ఉండదు. మీకు నచ్చినట్టయితే ఇక్కడ వదిలేస్తాను. మనం పట్టుకున్న కింకోబ్రాన్ అయితే దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి తీసుకొని వచ్చారు ఫారెస్ట్ వారు. వారి ఆధ్వర్యంలోనే దీన్ని అయితే మనం ఎక్కడైతే రిలీజ్ చేస్తాం. ఇక్కడే ఎందుకు రిలీజ్ చేయాలి అంటే కొండ మీద కర్రలు అనేవి నరుక్కొని వెళ్ళే వాళ్ళకి ఇంటిమేషన్ అనేది ఇచ్చి వదులుతారు ఇక్కడ. అంటే వాళ్ళు భయపడి ఇంకెప్పుడు రారని చెప్పి. ఇది మంచిదే కదా. Yeah.